జై ఉపేంద్ర అని కామెంట్ చేస్తుండండి. జై ఉపేంద్ర అని కామెంట్ చేస్తుండండి. అన్న ఎట్లా అనిపించింది అన్న ఉపేంద్ర యూఐ కనపడుతుంది కదా బ్రాండ్ అవలేదు. ఉపేంద్ర గారు మార్క్ అయితే 100% కనపడతా. నిజంగా చాలా సినిమాలు ఉన్నాయి కానీ ఉపేంద్ర గారి సినిమాలో అన్నింటి కంటే ది బెస్ట్ అనిపించింది. ఆ డైలాగ్లు అయితే మాత్రం ఇంకా ఉపేంద్ర గారి సినిమాలో డైలాగ్లు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఇంకా భిన్నంగా ఉంది, చాలా బాగుంది. ఇవే టైటిల్ ఎందుకు పెట్టి అసలు ఫస్ట్ ఎంట్రన్స్ చూసినప్పుడే అర్థమైపోయింది సినిమా ఏదో ఉంటుంది మొత్తం ఏదో చేస్తాడు మావాడు. సూపర్ అయితే సినిమా అయితే ఒక పాట మాత్రం ఛానల్ గట్టిగా కూర్చుంది, ట్రోలింగ్ ఛానల్ అయితే గట్టిగా కూర్చుంది. సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అప్ప. ఉపేంద్ర డైరెక్షన్ అయితే 100% మార్క్ కనపడుతుంది. మంచి టైం పాస్ అయింది థియేటర్ లో, బాగుంది సినిమా, చూడొచ్చు అందరికీ నచ్చుతుంది. హైలైట్స్ ఏమనిపించినాయి మీరు మీకు ఎక్కువ? హైలైట్ ఉపేంద్ర గారి క్యారెక్టర్, ఈ రెండు సినిమా సూపర్ హైలైట్ అయితే బాగుంది సినిమా. నాకేదో సూపర్ హిట్ అని అనిపించింది సినిమా. ఎందుకంటే మన మనసు పెట్టి చూస్తే బుర్ర పెట్టి కేవలం బుర్రను ఉపయోగించాలి, చదువుతో పని లేదు. బుర్రను ఉపయోగించి సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏ వాటర్ బేబీ ఏదైనా కానీ సినిమా బాగుంది, చూడండి. సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది మరి? మామూలు కాదు, ఫస్ట్ క్లైమాక్స్ ఫస్ట్ రేంజ్ లో సినిమా మొత్తం తలకిందులు ఉందా? తలకిందులు కాదు, మన కలికి సినిమా ప్రభాస్ గారు చూసాం, దానికి భిన్నంగా ఉంది సినిమా. కలికి ప్లస్, ఇది కలికి ప్లస్ అనమాట, 2+. ఇది అందరికి అర్థమవుతుందా మరి సినిమా? చదువుతో పని లేదప్ప, దీనికి మినిమం డిగ్రీలు, మినిమం ఇంటర్లో, 10th లో కూడా అవసరం లేదు. బుర్ర ఉంటే సినిమా అర్థమైపోతుంది. సినిమా చాలా బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏమవుతుందబ్బా అని చూసాం. లాస్ట్ లో మాత్రం ఏదో అయ్యింది మొత్తానికి. సినిమా బాగుంది, హిట్ అయినా ఓవరాల్ గా సూపర్.